ఫైనల్ గా ఏప్రాన్ వేసుకొని వుడ్ ఫైర్ పిజ్జా చేయాలి అని కోరిక తీరిపోయింది. అండ్ నేను ప్రిపేర్ చేసిన పిజ్జాలో ఇంత మంచి చీజ్ పూల్ చూసి మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా రిసార్ట్కి వెళ్ళినప్పుడు అందులో వుడ్ ఫైర్ పిజ్జా పెట్టారు. నేను గెస్ట్స్ ఎవరు లేని టైంలో వెళ్ళి షెఫ్ ని నేను కూడా ట్రై చేస్తా అని అడిగితే ఓకే అన్నాడు. అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ ఏప్రాన్ అండ్ హెయిర్ నెట్ కూడా ఇచ్చాడు. యాక్చువల్లీ ఒక 3 hours బిఫోర్ అయితే వుడ్ పీసెస్ ని హీట్ చేయడానికి పెట్టాం. తర్వాత అరౌండ్ 7కి అలా పిజ్జా మేకింగ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆ డో బాల్ని తీసుకొని ఫ్లాటన్ చేయడానికి ట్రై చేసా. ఈజీ అనుకున్నా కానీ కొంచెం కష్టంగానే ఉండే. సో ఇక షెఫే కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ మ్యారినరా సాస్ని లేడిల్తో తీసుకొని సెంటర్లో పోసి కంప్లీట్ బార్డర్స్ వరకు స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఇంకా ఫ్రెష్ చీజ్ వేసా. యాక్చువల్లీ ఇది మేము తినే పిజ్జా కాబట్టి చీజ్ అయితే చాలా ఎక్కువ వేసా. తర్వాత హాఫ్ సైడ్ గ్రిల్ చికెన్ అండ్ ఇంకో హాఫ్ సైడ్ వెజిటబుల్ టాపింగ్స్ వేసా. అందులో కార్న్, పనీర్, ఆనియన్, మష్రూమ్, క్యాప్సికమ్ అండ్ హలోపినో ఉండే. తర్వాత పైన ఇంకో లేయర్ ఆఫ్ చీజ్ వేసిన తర్వాత ఫైనలీ దాన్ని బేక్ చేయడానికి ఓవెన్ లో పెట్టేసాం. చాలా భయమైంది ఆ హీట్ చూస్తే. ఎనీవే నెక్స్ట్ ఒక 10 minutes కే మంచి బేక్ అయిపోయింది. నెక్స్ట్ ఇక పిజ్జాని ఓవెన్ నుండి తీసి కట్ చేసి ప్లేట్ లో సర్వ్ చేసి ఇచ్చా. చీజ్ పూల్ మాత్రం అద్దిరిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది.